సమాధానకర్తకు దేవుడు. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. సమాధానం అంటే యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి ఏం తీసుకొచ్చారంటే సమాధానాన్ని తీసుకుని వచ్చారు. అందుకే సమాధానానికి అధిపతి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అంటే అసమాధానంగా ఉన్నటువంటి వారికి కూడా దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. అందుకే సమాధాన పరచబడేవారు సమాధాన పరచబడతారట. హల్లెలూయా. కనికరము చూపేవారు కనికరింపబడతారు. దేవునికి స్తోత్రం. కనుక సమాధానం అనేటువంటిది దేవుని బిడ్డరా దేవుడు మరి చెప్తున్నటువంటి మాట. చాలా విషయాల్లో చదువుకున్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏమండి గమనించవలసింది ఏంటంటే కొన్ని విషయాల్లో కొంచెం వెనకడుగు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని విషయాలు అది ఆలస్యం అవుతున్నట్టు లెక్క కాదు. ఏదైనా దేవుని చిత్తానికి అప్పగించినప్పుడు దేవుడు ఏదో చేయబోతున్న ఒక నిరీక్షణే దేవుని బిడ్డరా మనకి సమాధానాన్ని తీసుకుని వస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకే ఇజ్రాయేల్ రాజు సమాధానానికి అధిపతి కనుక అతనికి పేరు పెట్టబడిన. చూసారా ఏమనుంది అక్కడ? అతనికి పేరు పెట్టబడింది. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలిగినట్లు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును నియమించెను. హల్లెలూయా. కనుక ఆ సింహాసనం ఎప్పుడు కూడా యేసు ప్రభు వారిదే. ఏమండి ఆ సింహాసనం ఎవరిది? దావీదు యొక్క సింహాసనం. అందుకే దావీదు పట్టణములో నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకే క్రిస్మస్ అంటే ఏంటండి? క్రీస్తుని ఆరాధించడం. మాస్ అంటే ఆరాధన. కనుక క్రీస్తుని ఆరాధించాలి, క్రీస్తుని గణపరచాలి, క్రీస్తుని మహిమపరచాలి. ఎప్పుడైతే మన జీవితాల్లో అలాంటి వరవడి మనం కలిగి ఉంటామో దేవుని బిడ్డరా యేసు ప్రభు వారు ప్రతి విషయంలో కూడా నీకు తోడై ఉంటాడు. అపజయాలు కూడా ఆయన విజయంగా మార్చే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అంటున్నాడు కదా, మితి లేకుండా నిన్ను వృద్ధి అంటే ఏంటి? వృద్ధి అంటే మితి లేకుండా అంటే లెక్కలేదట, కొలత చూడట, నిన్ను వృద్ధి కలిగి చేస్తాను అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అలా అంటున్నాడు క్షేమము కలిగినట్లుగా అన్నాడు. ఏమన్నాడు అక్కడ? క్షేమం అంటే నీ కుటుంబానికి క్షేమం వచ్చింది కాక. చెప్పండి సారి. కుటుంబానికి క్షేమము వచ్చింది కాక. కనుక దేవుని ప్రియమైన బిడ్డలారా ఇవి చాలా మనిషి జీవితాల్లో కావలసినటువంటివి. ఏంటి? క్షేమము, భద్రత, ఏమిటి? పరిపూర్ణత, పరిపక్వత, ఇవన్నీ కూడా మనకి కావలసినటువంటివి. కనుక ఇలాంటి జీవితం మనం ఎప్పుడైతే అలవర్చుకుంటామో అప్పుడు చీకటిని కూడా దేవుడు మనకు వెలుగుగా మారుస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన ఎవరు మరొకసారి చెప్పండి. ఏలియనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు, ఆయన భుజం మీద ఆశ్చర్యకరుడు, బలవంతుడు, సమాధానాధిపతి అని అతనికి పేరు పెట్టబడును. హల్లెలూయా. ఇంకా ఈ గ్రంథంలో ఇన్ని ప్రత్యేకమైనటువంటి మాటలు రాయించడానికి కలిగిన కారణం ఏంటంటే ఆయన దేవుడు గనక. ఆమేన్. ఎవరండి? దేవుడు గనక. దేవుడి మాటలు దీవించును గాక. అందరూ తల ఉంచండి. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రభువానికి స్తోత్రములు నాయనా. దేవా, ఈ రాజ్యభారం అంతా కూడా నీ మీద వేసుకోవడానికి దిగు నుంచి భూమికి దిగి వచ్చిన గొప్ప తండ్రి నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయనా. ఈ మాటలు ఎంతమంది అయితే విన్నారో అందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా నీ స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దయా కనికరములతో నింపి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా. మరి ఒక పాట పాడుతూ ఉండగా సునిపాని కానుకలు సమర్పించుకుందాం.